ఇక్కడ ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? కేవలం ప్రశ్నించే గొంతులను నొక్కాలనేటువంటి ఒక ఆలోచన ద్వారా ఈ యొక్క అరెస్ట్ చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, వారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు 8:30-9 కావస్తా ఉన్నది, ఇంకా కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఇక్కడ ఒక నాటకం ఆడుతూ ఉన్నారు పోలీసులు. ఇది చాలా దురదృష్టకరం. ఇది 6 గ్యారంటీల మీద 420 హామీల మీద నిత్యము ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి ఒక కోణంలోనే కౌశిక్ రెడ్డి అని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఒక పెద్ద కుట్ర. అది ఒక వ్యాపారి ఎవరో కంప్లైంట్ ఇచ్చిందంటారు, ఆ వ్యాపారి దేనికి కంప్లైంట్ ఇచ్చిండు, నిజానిజాలు తెలుసుకోకుండా ఆడియో రికార్డుతో సహా బెదిరింపులకు గురి చేసినట్టు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 50 లక్షలు డిమాండ్ చేశారని పోలీసులు చెప్తున్నారు. కేవలము ఆ గ్రామం యొక్క అభివృద్ధి గురించే వారు మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా తన స్వలాభం కోసం మాట్లాడలేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులతో సహా కౌశిక్ రెడ్డి గారు వెళ్ళి ఆ గ్రామ అభివృద్ధికి కొంత సహకారం అందించాలని చెప్పి కోరడం ఏమైనా తప్ప? అది అందులో ఏమైనా తప్పు ఉందా? కానీ ఒక కుట్రపూరితంగా వారి మీద ఒక కేసు పెట్టి అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేసి కనీసం నాయకులను కూడా వారిని కల్పించకుండా, లాయర్లను కూడా చక్కగా కల్పించకుండా అడ్డుకోవడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విచారణల పేరు మీద ఏ రకంగా వారిని మొత్తం కమిషన్ల చుట్టూ తిప్పుతున్నారో అందరూ కూడా చూస్తున్నారు. కేవలం ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా, ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది, ప్రభుత్వం యొక్క వాస్తవ రూపాన్ని ప్రజలకు తెలియజేస్తుంది అనేటువంటి ఒక కుట్రతోని ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు. అసలు కోర్టుకి ఎందుకు పంపించడం లేదు? ఇప్పుడు వచ్చిన అడ్డంకి ఏంది? కోర్టు పంపించదా? కోర్టు పంపించరు, మమ్మల్ని ఎవరిని కలిపియరు, లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇది చాలా దుర్మార్గమే. చట్ట ప్రకారమే ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం అంటున్నారు. మీరేం చేయబోతున్నారు? తప్పకుండా మేము ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఎదుర్కొంటాము. ఇదేం కొత్త ఏం కాదు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఒక నాయకుడినో కార్యకర్తను ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చాలండి, ఇక పోయి కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు పెట్టడం, ఎఫ్ఐఆర్లు రాయడము, తీసుకొచ్చి గుంజుకొచ్చి అరెస్ట్ చేయడం, ఇది తంతుగా మారింది. దీనికి వెనక్కి పోయేది లేదు. తప్పకుండా దీన్ని ప్రతిఘటిస్తాం, 100% ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా దీన్ని ఎదుర్కొంటాం. ఇది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. మనం చూడవచ్చు పోలీసు అయితే భారీగా మోహరించినటువంటి దృశ్యాలు సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే వరంగల్ వెస్ట్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. ఆయన ప్రస్తుతం కౌశిక్ రెడ్డితో చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కోర్టుకు తీసుకువెళ్లేందుకు ఒక బస్సును కూడా, మినీ బస్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ వాహనంలోనే ఆయనను పక్కనే ఉన్నటువంటి వరంగల్ కోర్టుకు హాజరుపరచనున్నారు కాసేపట్లోనే. అయితే ప్రొసీజర్స్ మేము ఫాలో అవుతున్నాం. కోర్టుకు ఆయనను అక్కడ కోర్టులో ఆయనను అటెండ్ చేసే ముందు, ఆయనను తీసుకెళ్లే ముందు జరగాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతున్నామని పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడికి ఎవరిని కూడా రానియకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సుబేదార్ పోలీస్ స్టేషన్కి ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ముందున్నటువంటి దారినంతా కూడా బారికేడ్లతో మూసేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ శ్రేణులకు తెలుసుకొని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గం హనుమకొండకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నట్టు సమాచారం. అయితే వాళ్ళందరూ ఇక్కడికి రాకుండా కమలాపూర్ ఆ ప్రాంతంలోనే వాళ్ళని అడ్డుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయితే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని చెప్పవచ్చు. వినయ్ భాస్కర్ కొద్దిసేపటి క్రితమే అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డితో వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ను కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కోణంలో చేశారు, ఎలాంటి ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్ వాళ్ళతో చర్చలు చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కాసేపట్లోనే ఆయనను కోర్టుకు తీసుకెళ్లేందుకైతే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. యామిని, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నవీన్.